రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగాం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో కల్పన ఫేస్ టు ఫేస్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మనకు భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా పలు జిల్లాల్లో నమోదయ్యాయి. మరి ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మ్యామ్, గత 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. సో నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది మ్యామ్? ప్రస్తుతం చూసుకుంటే మనకి గడిచిన 24 గంటల్లో భారీ, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవటం జరిగింది. మూలుగు ఆ ప్రాంతాల్లో వెంకటాపురంలో 26 సెంటీమీటర్లు, మూలుగు, జయశంకర్ భూపాలపల్లి ఆ పరిసర జిల్లాల్లోని 19-15 సెంటీమీటర్ల వరకు 2 చోట్ల మనకి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. 32 చోట్ల మనకి నల్లగొండ, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, అట్లాగే మహబూబాబాద్, జయశంకర్ బల్లి, భూపాలపల్లి, అట్లాగే మూలుగు, కరీంనగర్, మంచిర్యాల్ ఈ ప్రాంతాల్లోని భారీ వర్షాలు 32 చోట్ల నమోదయ్యాయి. సో రాబోయే 3-4 రోజుల పాటు కూడా వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతో పాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి మ్యామ్? ఓకే, ఈ ఫోర్కాస్ట్ అవి చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఇంకా కూడా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా కొనసాగుతుంది. ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ చూసుకుంటే మనకి నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుంచి ఉపరితల ఆవర్తనం వరకు కూడా తెలంగాణ మీదుగా కొనసాగుతుంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల మనకి రానున్న 3 రోజుల వరకు కూడా భారీ, అతి భారీ వర్షాలు, అట్లాగే చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ, అతి భారీ వర్షాలు ఉత్తర ఈశాన్య జిల్లాలు, దాని ఆనుకున్న జిల్లాల్లోనే ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా, పశ్చిమ జిల్లాల్లో సెకండరీగా మనం చూసుకుంటే హెవీ రెయిన్ఫాల్స్ నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే మ్యామ్, సో ఈ ఆరెంజ్ అలర్ట్స్ కావచ్చు, ఎల్లో అలర్ట్స్ కావచ్చు, ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది? దాంతో పాటు అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేశారు మ్యామ్? అయితే చూసుకుంటే మనకి జిల్లాల వారీగానే ఈ ప్రాంతం అంతటా కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయగా, ఇవన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేసాం. అంటే మోస్తారు వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటాయి, 1-2 చోట్ల భారీ, అతి భారీ వర్షాలు ఇటువైపు చూసుకుంటే 1-2 చోట్ల మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతం అంతటా కూడా మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతాయి, కానీ 1 or 2 ప్లేసెస్ హెవీ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది మొత్తం మీద. అట్లాగే రెండో రోజు చూసుకున్నట్లయితే మనకి ఎల్లో పార్ట్ అంతా కూడా హెవీ రెయిన్ఫాల్ జోన్స్. ఇది కూడా హెవీ రెయిన్ఫాల్, ఇది మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. హెవీ రెయిన్ఫాల్ అనేది మనకు ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, బట్ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. సో వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కూడా మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే మ్యామ్, సో ఓకే, ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకున్నట్టయితే దాదాపు మీరన్నట్టు ఎడతెరపి లేకుండా వర్షాలు ఇటు ములుగులో నమోదవుతున్నాయి. దాంతోపాటు కరీంనగర్ కావచ్చు, ముసురు అనే వర్షం కూడా చాలా ప్లేస్లో నమోదవుతా ఉన్నాయి. సో ఉదయం నుంచి వాతావరణం ఏ విధంగా ఉంది మ్యామ్? ఉదయం నుంచి చూసుకుంటే కొంచెము రాత్రిపూట మనకి క్లౌడ్ అది హైదరాబాద్ వైపు ఈ ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఉండటం వల్ల అది టిల్టింగ్ జరిగింది. సో ఈ 2 కలవడం వల్ల కొంచెం మోడరేట్ రెయిన్స్ అవి రావటం జరిగింది. సో పొద్దున్న వరకు కూడా 7 గంటల వరకు కూడా మనకి ముసురు అనేది కనపడింది. ఇక సాయంత్రం తర్వాత కానీ నైట్ కానీ ఇంకొక చిన్న స్పెల్ అది మనకి 2 to 3 సెంటీమీటర్స్ పర్ అవర్ కనిపించే అవకాశం ఉంది. లేకపోతే మనకు సర్వసాధారణంగా ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే
అవకాశాలు ఉన్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో. ఓకే మ్యామ్. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ములుగు జిల్లాకు సంబంధించి సో ఈ సీజన్ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మనకు ఇంత అత్యంత భారీ వర్షం నమోదైంది. సో అక్కడున్న కావచ్చు, దాంతోపాటు గోదావరి పరివాహక ప్రాంతాలు కావచ్చు, సో ఫ్లడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు మ్యామ్? మూలుగు ప్రాంతాలకి అది చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ టైం కాదు. మూలుగు ఇది ఫ్లడ్ ప్రోన్ ఏరియా అండ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ కూడా వస్తాయి. అది అంతా కూడా చూసుకుంటే మనకు జయశంకర్ భూపాల్పల్లి కానీ మూలుగు కానీ ఇవన్నీ గోదావరి పరివాహక ప్రాంతాలకి అటాచ్డ్ అయిన ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్ కాబట్టి ఆ ప్రాంతాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఇంపాక్ట్స్ కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి తక్కువ వర్షపాతానికి. సో అక్కడ చూసుకుంటే ఈ సీజన్లో ఈసారి మూలుగులోని 26 సెంటీమీటర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. సో ఎట్లాంటి సూచనలు ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. ఆల్రెడీ మనం మార్నింగ్ టైం చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ అవి స్టేట్ అంతటికి కూడా జారీ చేయడం జరిగింది. అప్రమత్తతగా ప్రతి జిల్లా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఓకే మ్యామ్. సో ఇక హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీ ఏరియాలో ఉదయం నుంచి కాస్త మనకు క్లౌడీ వెదర్ తో పాటు ముసురు అనేది కంటిన్యూ అవుతా ఉంది. హైదరాబాద్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటు ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి జిహెచ్ఎంసీకి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు, అధికారులకు ఎట్లాంటి సూచనలు ఇచ్చారు, ఏ అధికారులతో కోఆర్డినేట్ అవుతున్నారు మ్యామ్? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే రానున్న 2 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ నైట్కి కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ 2 to 3 సెంటీమీటర్స్ పర్ అవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, 1.5 అవర్ వరకు. లేకపోతే అదర్వైజ్ ఇట్ ఇస్ కంటిన్యూయింగ్ టు బి లైట్ టు మోడరేట్ రెయిన్ డ్యూరింగ్ నెక్స్ట్ 48 అవర్స్. అండ్ విండ్ స్పీడ్ అవి కూడా కామ్గానే ఉండే అవకాశం ఉంది. స్లైట్ థండర్స్టార్మ్ యాక్టివిటీ అది కూడా చూసే అవకాశం ఉంది రాత్రికి. ఓకే మ్యామ్. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే రాడార్కి సంబంధించి ఎక్కడెక్కడ క్లౌడ్ మూవ్మెంట్ అని ఉంది, ఎక్కడెక్కడ వర్షపాతం అనేది నమోదవుతుంది మేము? ఓకే, ప్రస్తుతానికి మనకి ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి క్లౌడ్ మన తెలంగాణ రాష్ట్రానికి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఏరియా. సో ఈ నార్త్ ఈస్ట్ సెక్టర్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ కానుకొని కానీ ఆంధ్రప్రదేశ్ కానుకొని కానీ ఈ భద్రాద్రి కానీ మూలుగు కానీ జయశంకర్ భూపాల్పల్లి పెద్దపల్లి ఇవన్నీ కూడా క్లౌడ్స్ అవి అంటే క్లౌడీ కండిషన్స్ వచ్చాయి. 1-2 చోట్ల మోస్తారు రెయిన్లు కూడా మనకి నమోదవుతున్నాయి. ఓకే మ్యామ్. సో ఇక భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు రైతులకు కావచ్చు, జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఇచ్చారు మ్యామ్? ఆల్రెడీ ఎప్పటికప్పుడు బులెటిన్స్ అవి జిల్లా అధికారులకు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ కేవికేస్ కానీ వాళ్ళకి వెళ్తున్నాయి. సో వర్షాలు అవి ఎక్కువగా ఉన్నప్పుడు స్పెషల్ బులెటిన్స్ అవి రిలీజ్ చేస్తూ ఉంటాం. ఇంపాక్ట్ బేస్ బులెటిన్స్ కూడా అగ్రికల్చర్ ఫామ్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి మొక్క దశని బట్టి, అక్కడ ఉన్న క్రాప్ని బట్టి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడ్వైజరీ రూపంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో చూస్తుండగా వర్షాలకు సంబంధించి దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేశారు. దానికి సంబంధించి కూడా ఐఎండీ ప్రత్యేకంగా మనకు ప్రతిసారి కూడా మ్యాప్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ రోజుకి సంబంధించి దాదాపు అతి భారీ వర్షాల నేపథ్యంలో 11 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఏవైతే అలర్ట్స్ జారీ చేశారో అక్కడున్న అధికారులకు కావచ్చు, దాంతోపాటు కలెక్టర్లకు కావచ్చు, అక్కడున్న రైతులకు ఇప్పటికే సూచనలు అయితే జారీ చేశామని చెప్తా ఉన్నారు. ఇక అదే విధంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా ముసురు అయితే కంటిన్యూ అవడంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షము రాబోయే 48 గంటల పాటు ఉండే అవకాశం ఉండడంతో ఇటు హైదరాబాద్ కూడా హెచ్చరికలు జారీ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాబోయే 3-4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.